పోలీసులు ఎన్ని దాడులు నిర్వహిస్తున్నా ఫామ్ హౌస్లో జల్సాలు ఆగడలేదు. తాజాగా హైదరాబాద్ నగర శివార్లలోని మొయినాబాద్ లో ముజ్రా పార్టీని భగ్నం చేశారు పోలీసులు. 12 మంది యువకులు 4 అమ్మాయిలను అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి యువతులను తీసుకొచ్చి మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ నిర్వహించారు. అసభ్య నృత్యాలు, అర్ధనగ్న డాన్సులు చేస్తూ చెలరేగిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి యువకులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ నగర శివార్లలోని మొయినాబాద్ లో ముజ్రా పార్టీని భగ్నం చేశారు పోలీసులు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో ఉన్నారు. రాధాకృష్ణ, గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ముజ్రా పార్టీ వ్యవహారాన్ని మొయినాబాద్ పోలీసులతో పాటు ఎస్ఓటీ ఎటకేలకు బట్టబయలు చేసింది. ఇందులో మొత్తం 20 మంది వరకు కూడా పార్టీలో పాల్గొన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఇందులో 4 అమ్మాయిలు కూడా ఉన్నారు. ఈ 4 అమ్మాయిలు కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళుగా మనకు తెలుస్తుంది. వాళ్ళంతా కూడా ఈ ముజ్రా పార్టీలో ఉన్నారు. ముజ్రా పార్టీకి రేవ్ పార్టీకి డిఫరెన్స్ కొంచెం వ్యత్యాసం అనేది ఉంటుంది. రేవ్ పార్టీలో కేవలం అక్కడ ఉన్న వాళ్ళు మద్యం సేవించడం లేదా అవసరమైతే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కనుక ఇస్తే వాటిని సేవించడం అనేది చేస్తారు. ముజ్రా పార్టీలో మాత్రం అమ్మాయిలని తీసుకొని వచ్చి వాళ్ళతోటి డ్యాన్సులు చేస్తూ ఆ తర్వాత వాళ్ళంతా కూడా ఈ విధంగా పార్టీ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా పోలీసుల అనుమతితోటి జరగాలి. కానీ ఇవన్నీ ఇల్లీగల్ గా కొనసాగుతుంటాయి ముజ్రా పార్టీలు అనేది. దీనికి సంబంధించి గతంలోనే మొయినాబాద్ కు సంబంధించిన చాలా ఫామ్ హౌస్లలో హెచ్చరికలు కూడా జారీ చేశారు ముజ్రా పార్టీలో నిర్వహించొద్దని. కానీ పోలీసులకు నిఘా కళ్ళు గప్పి ఈ విధంగా ముజ్రా పార్టీలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఇప్పుడు తాజాగా నిర్వహించిన ముజ్రా పార్టీకి సంబంధించి కూడా ఇవాళ ఉదయం పక్కా సమాచారం అందుకున్న మొయినాబాద్ ఎస్ఓటీకి సంబంధించిన టీం అందరూ కూడా రైడ్ చేసి మొత్తం 20 మందిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇందులో కొంతమంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే 4 అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇందులో ప్రధానంగా వీళ్ళందరూ ఎప్పటి నుండి ఈ ముజ్రా పార్టీకి వస్తున్నారు, ఇంతకాలంగా గతంలో ఏదైనా ఇలాంటి ముజ్రా పార్టీలకు పాల్గొన్నారన్న దానికి సంబంధించి కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం అందరూ కూడా పోలీస్ స్టేషన్ లోపలనే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అధికారులు విచారిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ప్రధాన నిర్వాహకులు ఎవరు, ఏ విధంగా వీళ్ళను ఆర్గనైజ్ చేశారు ఆ ముజ్రా పార్టీకి సంబంధించి అన్న అంశాలను అయితే ప్రస్తుతం వాళ్ళని విచారిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. స్వాతి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.